ఫ్రెండ్స్, ఎవరిని పలకరించినా ప్రతి ఒక్కరి మాటల్లో ఏదో అసంతృప్తి అందరిలోనూ, ఏదో ఒక విషయంలో. అందరిలో నేను గమనించింది ఏంటంటే, వారు మెయిన్ 3 కారణాలతో బాధపడుతున్నారు. ఆ 3 ఏంటంటే, 1 డబ్బు, 2 ప్రేమ, 3 బంధాలు. ఆ 3 విషయాలు మనిషిని ప్రతి నిమిషం పోరాడేలా చేస్తూ కుంగదీస్తున్నాయి, ఆనందం లేకుండా చేస్తున్నాయి. ఆ 3 ప్రతి వారి జీవితంలో వారి వారి కర్మలను బట్టి భగవంతుడు ఇస్తాడు. కానీ వాటితో సంతృప్తి పడక ఇంకా ఏదో కావాలని ఆరాటంతో పరుగులు పెడుతుంటాం. ఒకటి చెప్పనా, అసలు ఆరాటం లేకపోతే జీవితంలో పోరాటం యొక్క అవసరం లేకుండా పోతుంది. గమనించి చూడండి. ఇలా చెబుతున్నా కదా, నేను ఉన్నదానిలో సంతృప్తిగా ఉన్నానా అంటే నేను అందులో మినహాయింపేం కాదు. అందులో నేను కూడా ఉన్నా. కాకపోతే ఏ జన్మ పుణ్యఫలమో ఏదన్నా విషయంలో ఆరాటపడుతున్నప్పుడు ఇది మాయరా తల్లి అని నా తండ్రి శివయ్య హెచ్చరిస్తూ ఉంటాడు. ఎలా హెచ్చరిస్తాడో అంటే చెప్తాను, చదవండి. నా తండ్రి శివయ్య నన్ను అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు? అసలు బాధపడటానికి ఎవరు నువ్వు? నువ్వు బాధపడటానికి కారణం ఏమిటి? అసలు నువ్వు శరీరాన్ని అనుకుంటున్నావా? నీ మనసు నిన్ను ఏమారుస్తుంది చూడు. నిన్ను శరీరానికి పరిమితం చేస్తుంది. కానీ నీ మనసుకు లొంగకుండా నువ్వు ఆత్మ స్వరూపమని నిరంతరం నమ్ము. ఆత్మకు బాధ రాదు, అగ్నిలో కాలదు, నీటిలో తడవదు, సుఖదుఖాలకు అతీతంగా ఉంటుంది. అసలు ఆత్మకు సావు లేదు. ఎందుకంటే ఆత్మకు సావు పుటకలు లేవు. శరీరాలను మార్చుకుంటూ పోతూ ఒక్కో జన్మలో ఒక్కొక్క పాఠం నేర్చుకోవటానికి, కర్మలు పోగొట్టుకోవటానికి వస్తూ ఉంటుంది. ఈ జన్మలో సాధారణ స్త్రీగా, మరొక జన్మలో డాక్టర్గా, మరొక జన్మలో యాక్టర్గా, ఇంకో జన్మలో దొంగగా, మరొక జన్మలో ఎలుక, పిల్లి, కుక్క, ఇలా ఎన్నెన్నో జన్మలు తీసుకుంటుంది. అలా ఎన్నో జన్మలు ఎత్తి వచ్చావు. మరి ఈ జన్మలో ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఏం తెచ్చావని బాధపడుతున్నావు? ఏం పోతుందని, ఏం పోయిందని బాధపడుతున్నావు? ఉంటే మాత్రం పట్టుకెళ్తావా? ఎక్కడికి పట్టుకెళ్తావు? ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే కదా. అంత మాత్రానికి ఎందుకు ప్రతి క్షణం బాధపడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నేను ఎవరు అని ఈరోజు ప్రశ్నించుకో. ఇప్పుడే ప్రశ్నించుకో. ఆలోచించకు, ప్రశ్నించుకో. నేను ఎవరు అని జవాబు దొరికే వరకు విశ్రమించకు. ప్రశ్నిస్తూనే ఉండు. నేను ఎవరు అని. ఎవరు? నేను ఎవరు? నేను అని అదే జీవిత లక్ష్యంగా పెట్టుకో. అంతేగాని భర్త కొరకు, బిడ్డ కొరకు, ఫ్రెండ్స్ కొరకు కాదు నువ్వు వచ్చింది. ఉన్న కర్మలు పోగొట్టుకుంటూ సరదాగా, ఆనందంగా జీవిత పాఠాలు నేర్చుకోవడానికి, వాటిని అనుభవించటానికి వచ్చావు. అంతేగాని బాధపడటానికి, ఏడవటానికి రాలేదు. గుర్తుంచుకో, నీవు ఆత్మ పదార్థానివని. శరీరాన్ని దాల్చి నీకున్న కర్మలు పోగొట్టుకోవటానికి పుట్టావు. నీవు నిరంతరం ఆనందంగా ఉండటం నేర్చుకుంటే బాధ భయంతో పారిపోతుంది. నేను చెప్పేది విశ్వసించు. నిన్ను నీవు నమ్ముకో. ఎవరి మీద ఆధారపడకు. ఎవరి నుంచి ఏది ఆశించకు. ఇలా ఉన్న రోజు ప్రతి క్షణం ఆనందంగా ఉంటావు. నేను చెప్పింది పాటిస్తూ నిరంతరం ఆనందంగా ఉండటం నేర్చుకో. నిన్ను ఏ పరిస్థితి ఏమీ చేయలేదు. ఎందుకంటే నేను చెప్పానుగా, నీవు ఆత్మ పదార్థానివని. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. నీవు ఆనందంగా ఉండటానికి. ఒక కోరిక లేదా ఒక సమస్య వచ్చింది అంటే నీవు పరిష్కరించుకోలేని సమస్య నీ వద్దకు రాదు. ఇది నిజం. ఏ కోరికైనా, ఏ సమస్య అయినా నీవు ఛేదించగలవు. నన్ను నమ్ము. నేను చెప్పేది పూర్తిగా విశ్వసించు. ఏ కోరికైనా నీవు జయించగలవు. ఏ సమస్యనైనా నీవే పరిష్కరించుకోగలవు. అది నీ వల్లే అవుతుంది. ఇక నుంచి ఆరాటం ఆపి నిన్ను నీవు విశ్వసించటం నేర్చుకో. ఏమైనా నేను చేయగలను, ఏమైనా నేను పరిష్కరించుకోగలను, ఏమైనా సాధించగలం. ఎందుకంటే నేను పుట్టింది ఇది చేయటానికే అని నిన్ను నీవు విశ్వసించు. నా పాదాల చెంత చేరు వరకు నీకు తోడుగా నేనుంటాను, నిన్ను నీడలా అనుసరిస్తూ. అర్థమైంది కదా? అలా మాయ లొంగకుండా శివయ్య నాకు చెప్పినట్లు అనిపిస్తుంది.
అందుకే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. నన్ను అసంతృప్తి దరిచేరదు. ఫ్రెండ్స్, మీరు కూడా నేర్చుకోవడానికి, పాటించడానికి రెడీగా ఉంటే మీకు నచ్చిన మెచ్చిన దైవం మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పుడు అసంతృప్తి అనేది మీ దరిచేరదు. ఓం నమః శివాయ. శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి. ఓం నమః శివాయ.